హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టులో ఈవీఎంల కేసు గెలిచిన జగన్. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్ కాక రేపుతున్నాయి. అయితే ట్యాంపరింగ్కు అవకాశమే లేదంటున్నారు కూటమి నేతలు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలపై వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. ఏదో జరిగింది అనొచ్చు, కానీ అందుకు తగ్గ ఆధారాలు లేవని జగన్ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అర్థం వచ్చేలా జగన్ మాట్లాడటం, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే బాటలో పయనిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి అభిప్రాయం వారు వ్యక్తపరుస్తున్నారు. రకరకాల వీడియోలు, పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు స్పందించారు. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూతుల్లోనూ ట్యాంపరింగ్ చేశారని మండిపడ్డారు. త్వరలో కోర్టుకు కూడా వెళ్తామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వైసీపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇక ఈవీఎంలను అనుమానిస్తే ప్రజలను అవమానించినట్లే అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సెటైర్లు వేశారు. వైసీపీ నేతలది గెలిస్తే ఓ మాట, ఓడితే ఓ మాట అన్నట్టుగా ఉందన్నారు. గతంలో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. మొత్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ల వ్యవహారం ఏపీలో రాజకీయాల్లో అయితే హాట్ టాపిక్గా మారుతోంది. వైసీపీ నేతలను ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్పై అనుమానాలు రేకెత్తుతూనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.